పంచదార్ల మైనింగ్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచదార్లలో అక్రమంగా మైనింగ్ జరగట్లేదు అన్నారు. లైసెన్స్ ప్రకారమే మైనింగ్ జరుగుతోందన్నారు. అక్రమ మైనింగ్ జరిగితే మేమేం చూస్తూ ఊరుకోమన్నారు. పంచదార్లకి పునర్వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పంచదార్లలో గిరి ప్రదక్షిణ కూడా చేయించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. దూరం నిజంగానే దానికి లైసెన్స్ తెచ్చుకున్నారు వాళ్ళు. మైనింగ్ లైసెన్స్ గతంలో వైసీపీ టైంలో కూడా మైనింగ్ జరిగింది. అప్పుడు అక్రమం జరిగినట్ట, ఇప్పుడు జరుగుతుంది అక్రమం జరుగుతున్నట్ట. మైనింగ్ లైసెన్స్ తెచ్చుకొని చేశారు. అయితే పరిధికి మించి చేస్తే తప్పనిసరిగా అది అక్రమమే. వాళ్ళని తప్పనిసరిగా శిక్షించాలి. ఎంత పరిధి మించి వాళ్ళు అక్కడ మైనింగ్ చేశారో దానిపైన వాళ్ళకి పెనాల్టీస్ వేయమని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా టీం కూడా వెళ్ళటం జరిగింది. పంచదార్లకు సంబంధించిన ఏదైతే క్షేత్రం మొత్తం ధ్వంసం అయిపోతుంది అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 1900 మీటర్స్లో ఉంది. ఏదైతే ఏఎస్ఐ నామ్స్ ఉందో 200 మీటర్స్ లోపు ఎవరు కూడా ఇటువంటి మైనింగ్ చేయకూడదని ఉంది. కనుక ఉంది. అయినా కూడా పంచదాల క్షేత్రం 1వ శతాబ్దానికి 10వ శతాబ్దం సంబంధించిన చోళ రాజుల యొక్క దేవాలయం, 10వ శతాబ్దం సంబంధించిన అతి పురాతనమైన దేవాలయం. దురదృష్టం ఏంటంటే ఆ దేవాలయాన్ని ఎవరు పట్టించుకోలేదు. పంచదారులు మాకు చాలా సెంటిమెంట్. ఆ యొక్క పంచదారులకి ఏ విధమైన ఆటంకం రావడం కానీ ఎటువంటి భంగం కలగకుండా మేము ఊరుకోం.